అయితే మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇన్సైడ్ ఇక్కడ కూడా మనకు పార్కింగ్ సెక్షన్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్టేర్ కేస్ వస్తుందన్నమాట. 2 స్టేర్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటువైపు ఒక స్టేర్ కేస్ వస్తుంది అండ్ ఇంకో వైపు కూడా మనకు ఇంకో స్టేర్ కేస్ అనేది ఇస్తున్నారు అన్నమాట. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే మొత్తం వదిలిపెట్టారు. మొత్తం ఇలా చిల్డ్రన్స్ ఆడుకోవడానికి చిన్నగా ఓపెన్ జిమ్ కూడా మనకి ఇక్కడైతే ఉందన్నమాట. ఈ విధంగా అమ్యూనిటీస్ కూడా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ అనేది ఇచ్చారనమాట. 2 లిఫ్ట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. 2 సైడ్ కూడా మనకు స్టేర్ కేస్ ఉంటుంది. మీరు ఒకసారి టోటల్ మనకు అందులో నుంచి చూడండి, చూస్తే కనుక మీకు చాలా నీట్గా అనేది మనకు ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుందండి. మంచి అమ్యూనిటీస్ తోటి అయితే మనకి ప్రాజెక్ట్ అయితే సెమీ గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో మనకు కొన్ని లిమిటెడ్ ఫ్లాట్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆ ఫ్లాట్స్ ఏంటి, సైజెస్ ఏంటి అన్నీ కూడా పైన చెప్తాను. ఒకసారి పైకి వెళ్దాం. ఫ్లాట్ ఇన్సైడ్ కూడా మనం చూపెడతాను. వెళ్దాం పదండి. ఇప్పుడు మనం 2 BHK ఫ్లాట్ ఇన్సైడ్ చూపెడతానండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్. ఇది మనకు వుడ్ వర్క్ కూడా కంప్లీట్గా మంచి టేక్ తోటి ఇచ్చిన మెయిన్ డోర్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఫ్లాట్ ఇన్సైడ్ ఓవరాల్గా చూడండి, ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకు ఫ్లాట్ అయితే ఉంటుందన్నమాట. ఇది చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా హాల్ అనమాట. కంప్లీట్గా హాల్ అండి. హాల్ నుంచి ఇక్కడ వచ్చినట్టయితే మనకి ఇక్కడ కిచెన్ ఏరియా వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ వైపు వచ్చేసి మనకు కిచెన్ ఏరియా. ఇది కూడా చాలా స్పేషియస్గా ఈ ఏరియా ఉండే విధంగా ఇచ్చారు. ఇక్కడ కిచెన్ ఏరియా అండ్ ఇటు వచ్చేసి మనకు వాష్ ఏరియా